హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బిగ్ బాస్ తెలుగు 9 నుండి 7వ వారంలో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి వెళ్తూ కళ్యాణ్పై నిబ్బా నిబ్బి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తనూజ, పవన్, దివ్యలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించింది. రీతూకి బిగ్ బాంబ్ ఇచ్చి వెళ్లిపోయింది. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 7వ వారం ఎలిమినేషన్ విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష ఈ పచ్చళ్ల వివాదంతో పాపులర్ అయింది. ఆ పాపులారిటీ బిగ్ బాస్ తెలుగు 9 షోలో పాల్గొనేలా చేసింది. 5వ వారం వైల్డ్ కార్డ్ ద్వారా రమ్య మోక్ష బిగ్ బాస్ షోలోకి వచ్చిన విషయానికి తెలిసిందే. వచ్చి 2 వారాలే అవుతుంది. అప్పుడే ఎలిమినేట్ అయింది. ఈ ఆదివారం ఎపిసోడ్లో ఆమె హౌస్ని వీడింది. సంజన, రమ్య మోక్ష మధ్య ఈ ఎలిమినేషన్ ప్రక్రియ జరగ్గా సంజన సేవ్ అయింది. దీంతో రమ్య ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇక వెళ్లిపోతూ స్క్రాప్ ఎవరు అనేది చెప్పాలని నాగార్జున అడగ్గా కళ్యాణ్ నిబ్బా నిబ్బిలా ఉంటాడని తెలిపింది. మెచ్యూరిటీ లేదని, ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా ఫస్ట్ టైం లవ్లో పడినట్టు బిహేవ్ చేస్తాడని తెలిపింది. ఏదో మాట్లాడుతుంటాడుగాని మాట్లాడటం కూడా రాదు అని తెలిపింది. అనంతరం దివ్య ఫోటోని స్క్రాప్లో వేసిన రమ్య అంతకు ముందు భరణితోనే ఎక్కువగా ఉండేదని, ఆయన వెళ్లిపోయాక ఆమెలో చాలా మార్పు కనిపిస్తుందని, ప్రతిదానికి కోప్పడుతుందని తెలిపింది. తనూజ గురించి చెబుతూ విషయానికి పూర్తిగా తెలుసుకోక ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుందని నిజం తెలుసుకొని రియాక్ట్ కావాలని తెలిపింది. ఇక గౌరవ్ గురించి రమ్య చెబుతూ ఆయన రాక్షసుడు అని, ఏదైనా చేయాల్సి వస్తే దాని మీదనే ఉంటాడని, వదలడని తెలిపింది. ఈగో ఎక్కువ అని, తనే గెలవాలని కోరుకుంటాడని తెలిపింది. అనంతరం పవన్ ఫోటోని స్క్రాప్లో వేస్తూ నీ గేమ్ నువ్వు ఆడు అని, ఊరికే ఎమోషనల్ కావద్దు అని, ఇతర విషయాలపై కాకుండా గేమ్పై ఫోకస్ పెట్టాలని తెలిపింది. బిగ్ బాంబ్ రీతూకి ఇచ్చింది. ఈ వారం మొత్తం ఆమె బాత్రూంలు క్లీన్ చేయాలి. ఎలిమినేషన్ పక్కన పెడితే ఈ రోజు సండే కావడంతో కొన్ని ఫన్ గేమ్లు ఆడించాడు హోస్ట్ నాగార్జున. అలాగే పవర్ అస్త్రాలకు సంబంధించిన టాస్క్ కూడా ఇచ్చారు. గోల్డెన్ అస్త్రాకి సంబంధించి సుమన్, తనూజ, రీతూ, సంజన, దివ్య వంటి వారు గేమ్ ఆడారు. ఇందులో ముందుగా గోల్ ఫినిష్ చేసి తనూజ గోల్డెన్ అస్త్రాన్ని గెలుచుకుంది. దీంతో ఆమె ఎలిమినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేసే పవర్ని పొందింది. అయితే అది వచ్చే వారం నుంచి పనిచేస్తుందని నాగార్జున తెలిపారు. మరోవైపు సెలబ్రిటీల ఫోటోలను చూపిస్తూ ఆ ఫోటోల వెనుక మరో బొమ్మ ఉంటుంది. దాన్ని బట్టి ఆ సెలబ్రిటీల సినిమా పాటలను గెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సంజన టీం, మాధురి టీం పాల్గొన్నారు. ఇందులో 2 టీంలు ఈక్వల్ అయ్యారు. ఈక్వల్ కావడంతో కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ నిర్ణయం ప్రకారం సంజనా టీంని విన్నర్గా ప్రకటించారు. ఇందులో రమ్య, సుమన్ శెట్టి డాన్సు, అలాగే రమ్య, పవన్ల డాన్సు అదిరిపోయింది. దీంతోపాటు కళ్లకి గంతలు కట్టి టేస్ట్ను గెస్ చేసే టాస్క్లో రమ్య మోక్ష పులిహోరలో ఏం వాడతారనేది చెప్పలేక నవ్వుల పాలయ్యింది. ఆదివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి కామెడీని చూపించారు. ఆయన, తనూజతో కలిసి డబ్బులు దొంగతనం చేయడం, అలాగే పానీపూరీలు తినే సీన్లని చూపించగా అవి ఆద్యంతం నవ్వులు పూయించాయి. మరోవైపు బిగ్ బాస్ టాస్క్లు, నాగార్జున ఇచ్చిన టాస్క్ల ఫలితంగా ఈ వారం హౌజ్లో ఒకరు అన్విజబుల్ అవ్వాలనేది ఉంది. అందులో కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఎక్కువగా తప్పులు చేసిన సంజనాని ఈ పనిష్మెంట్కి ఎంపిక చేశారు. ఈ లెక్కన ఆమె ఈ వారం రోజులపాటు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆమె హౌజ్లో లేనట్టే ఉండాలి. రమ్య మోక్ష ఎలిమినేషన్తో బిగ్ బాస్ హౌస్లో కొత్త చర్చ మొదలైంది. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ బిగ్ బాంబ్ పజిల్ ఆటలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ వారంలో ఆట ఇంకా రసవత్తరంగా